బానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన ద్రోణి, అలాగే యానాం తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడనుంది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఖమ్మం, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు మెదక్, సంగారెడ్డి, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. రాజధాని హైదరాబాద్ లోనూ పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే సూచనలు ఉన్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలుల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బయట తిరిగేవారు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండొద్దని సూచించారు. వర్షం వార్త సామాన్యులకు ఊరటనిచ్చినా అన్నదాతలను మాత్రం ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం రబీ సీజన్ పంటలు చేతికొచ్చే దశలో ఉన్నాయి. వరి, మొక్కజొన్న, మిరప వంటి పంటలను రైతులు కల్లాల్లో ఆరబోశారు. ఇలాంటి సమయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిస్తే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు వర్ష సూచన ఉన్నా పగటిపూట ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో అత్యధికంగా 40.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ, ములుగు జిల్లాల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ద్రోణి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని, దీనివల్ల ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. మధ్యాహ్నం పూట 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్న ఎండల నుంచి ఈ వర్షాలు తాత్కాలికంగా ఉపశమనం కలిగించనున్నాయి. ఏపీలో కూడా కోస్తా తీర ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. వాతావరణం ఒక్కసారిగా మారే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రైతులు తమ ధాన్యం తడవకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.